భక్తులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ముఖ్యమైనటువంటి సమాచారం. ఎల్లుండి ఆదివారం రోజుననే ఎంగిలిపూల అమావాస్య. బతుకమ్మను పేర్చుకోవడం, యథావిధిగా బతుకమ్మ ఆడుకోవడం జరుగుతుంది. అట్లాగే 9వ రోజు సోమవారం రోజే సద్దులు, ఆ రోజు బతుకమ్మను ఆడుకోవాలి. ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఆదివారం రోజున సూర్యగ్రహణం పడుతుంది అని చెప్పేసి యూట్యూబ్లలో రావడం జరుగుతుంది. మనకు ఏ గ్రహణాలు లేవు కావున అందరూ కూడా ఎట్లాంటి సంశయాలు పెట్టుకోకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు బతుకమ్మను ఆడుకోండి. మార్చి వరకు మనకు ఏ గ్రహణాలు లేవు కాబట్టి మీరు ప్రశాంతంగా బతుకమ్మను ఆడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు చెప్పినా, ఈ గ్రహణం గురించి ఎవరు చెప్పినా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విదేశాల్లో మాత్రమే ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది, మనకు లేదు. కావున దీన్ని గమనించి అందరూ కూడా సంతోషంతో బతుకమ్మను ఆడుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.